రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్. అసలు ఈసారి సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ అయిపోయిందన్న. అసలు మొత్తం అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. అసలు పొలాలు వారే పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే, కొన్ని పొలాలు అయితే చాలా వరకు దాదాపు ఒక 15% ఎండిపోయినాయి. సిచ్యువేషన్ అయితే ఇంత క్రిటికల్ అయిపోద్దని రైతులు ఎవ్వరు ఊహించలేదు. ఎట్లా అంటే ఎంత క్రిటికల్ అయిపోయిందంటే, అసలు ఇంత పరిస్థితి ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరి పొలాలు కొంతమంది అయితే 4-5 ఎకరాలు కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం మందు కొడుతుందుకు రెగ్యులర్గా వెళ్తుంటాం కదా. అసలు పరిస్థితి అయితే చాలా సిచ్యువేషన్ అయిపోయింది. అయితే రైతులు ఏమి ఊహించారంటే, ఇప్పుడు పొలాలు నానుతున్నాయి కదా, పారుతున్నాయి కదా, ఇక ముందర వారయ అప్పుడో వర్షం అకాల వర్షాలు పడుతుంటాయి కదా జనవరిలో, ఫిబ్రవరిలలో. ఇంకా పారుతాయన్న ఉద్దేశంతో రైతులు పొలాలు పెట్టుకున్నారు. కానీ సిచ్యువేషన్ ఈ విధంగా అవుతుందని రైతు ఎప్పుడు ఊహించలేదు. పొలాలు వారడం చాలా కష్టం అయిపోయిందని అసలు వర్షతల్ల మీద పెడుతున్నా. నేను కూడా ఒక 3 ఎకరాలన్నర 4 ఎకరాల వరకు వరి పంట వేసిన. అసలు రోజు వర్షతల్ల మీద వరి పంటకు పొలాలకి నీరు అందించడం జరుగుతుంది. అసలు నీళ్ళు ఈ వర్షతల్ల మీద పండించి ఆరుగాలం కష్టం చేసి అసలు ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అన్న. తెగుళ్ళు అయితే విపరీతమైన తెగుళ్ళు వస్తున్నాయి. అసలు ఈ సంవత్సరం ఉన్న తెగుళ్ళు లాస్ట్ టైం అంటే ప్రతి సంవత్సరం యాసంగి పంటకు ఎప్పుడైనా తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి. కానీ తెగుళ్ళు ఈసారి ఎక్కువ కంట్రోల్. అంటే వర్షాలు పడితే కొంతవరకు ఎట్లుంటాయంటే మొక్క అనేది కొద్దిగా ఏపు రావడం అలా ఉంటుంది. ఈసారి వర్షాలు లేవు కదా. వర్షాలు లేకపోవడంతో మనం వర్షపు నీరు లేకుండా బోర్ వాటర్ తోటే కంటిన్యూగా ఇవ్వడంతో ఈ తెగులు కూడా విపరీతంగా ఉన్నాయి. దాంతో అసలు సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ అయిపోయింది అనమాట. దాంతో అసలు రైతన్నకు సలామన, రైతన్నకు పాదాభివందనాలు. ఎందుకంటే అసలు ఎంత ఈ పరిస్థితులలో అంటే పొలం ఎండిపోతున్నా కానీ, అంటే పొలాలు ఎండిపోతున్నా కానీ రైతులు తట్టుకొని నిలబడతా ఉన్నారు. కొంతమంది రైతుల పొలాలు అయితే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు. అసలు సిచ్యువేషన్ అయితే మేము మందు కొట్టబోతుంటాం కదా, ఘోరంగా చూస్తున్నాం అన్న రైతుల బాధలు. అసలు పొలాలు ఏ విధంగా ఎండిపోతూ ఉన్నాయి. అసలు గ్రౌండ్ వాటర్ అయితే ఈ 2 సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేకపోవడం. అంటే మన వర్షాలు ఏ విధంగా పడ్డాయంటే పత్తులకు అనుకూలమైన వర్షాలు పడ్డాయి. కానీ మనకు ఈ చెరువులు కానీ కుంటలు కానీ నిండకపోవడంతో మనకు వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదు కావడం జరిగింది. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ యాసంగి పంటలో చాలామంది పొలాలు కూడా ఎండిపోయినాయి. ఏం చేస్తారు, ఎందుకంటే ఈ విధమైన సిచ్యువేషన్ వస్తుందని రైతులు కూడా ఊహించుకుండొచ్చు. జై జవాన్ జై కిసాన్ అన్న.